దేవునికి కొంచెం దూరంగా అవుతుంటాం. యాక్టివిటీస్ అన్నీ ఉండొచ్చు, ప్రీచింగ్స్ కూడా ఉండొచ్చు, కానీ అంతరంగంలో దేవునితో ఉన్న కనెక్టివిటీలు దీవించబడిన కొద్దిగా మనుషులు దేవుడికి దూరమయ్యే అవకాశం ఉంది. అందుకే అధికమైన దీవెనలు కూడా మంచిది కాదు. 30వ అధ్యాయం సామెతల గ్రంథకర్త సొలొమోను లెమూయేలు ఆయన ఏమన్నాడు? అధికమైన ఐశ్వర్యం నాకు ఇవ్వద్దు. ఎవరైనా ప్రార్థన చేశారో నాకు ఇవ్వద్దని? నేను కూడా చేయలే. ఒకవేళ దేవుడి ప్రార్థన ఆలకించి ఇవ్వకుండా ఉంటే ఎవ్వరు చేయరు. నాకు అధికమైన ఐశ్వర్యం, మాకు అది కావాలి, ఇది కావాలి, అటు లోకం కావాలి, ఇటు దేవుడు కావాలి, ఈ రెండు కావాలని ఆశపడేవాళ్ళు అనేకులు. మంచి ఆశే. 30వ అధ్యాయంలో సామెతల్లో ఆయనకి ఏమైంది? లోకమంతా జ్ఞానం సంపాదించాడు, ఐశ్వర్యం సంపాదించాడు, ఏం కావాలంటే అది ఉంది, నా కన్నును ఆశించిందో దేనిని ఇవ్వకుండా మనలేదు అని చెప్పిన ఆ వ్యక్తి సామెతలు ముగింపులోకి వచ్చేదలకల్లా నాకు ఎక్కువగా ఏమి ఇవ్వద్దు, తక్కువ కూడా ఇవ్వద్దు, ఏం కావాలన్నాడు? తగినంత. విచ్ ఎవర్ ఈజ్ కన్వీనియంట్ టు మీ. ఇంగ్లీష్లో తగినంత అంటే కన్వీనియంట్ ఉంది, కానీ నేనైతే అన్నడు ప్రార్థన చేయలే. తగినంత అంటే ఏంటి నిర్వచనం? తింటాకి ఆహారం ఉంటే చాలు, ఉంటాకి ఒక షెల్టర్ ఉంటే చాలు, కట్టుకోవడానికి కొన్ని వస్త్రాలు ఉంటే చాలు, ఆరాధించడానికి మందిరం ఉంటే చాలు. ఇంతకంటే మించి నాకు ఏమున్నా సరే అవి నాకు ఆత్మీయ జీవితానికి ఆటంకంగా ఉండవచ్చును. ఈ ప్రకారము మనము ఆశ్రయించబడే కొద్దిగా దేవునికి దూరమయ్యే అవకాశం ఉంది. అందరూ ఉండకపోవచ్చు, కానీ దెర్ ఈజ్ పాసిబిలిటీ. వీఆర్ ఆల్సో సీయింగ్ పీపుల్. సో కనుకనే వారు దేవుని ఎరిగి వారు దేవుని మహిమపరచలేదు. దేవుని ఇంటికి వచ్చి ఆదివారం మనము ఆరాధన చేయటానికి అర్థమేమంటే మేము దేవుని మహిమపరుస్తున్నాం. మరి దేవుని మహిమపరచిన వారెవరు? మరి దేవుని ఎరిగి దేవుని కార్యాలు గ్రహించిన వారు, దేవుని ఆశ్చర్యకార్యాలు గ్రహించి దాన్ని వివరించలేని వారు, దేవుని మహిమపరచని వారు, ఇంకా అదర్వైజ్ దేవుని ఆరాధించని వారు. యూదా దేశంలో దే హ్యావ్ టేకెన్ గాడ్ గ్రాంటెడ్. మాకు యెరూషలేము ఉంది, యూదా అంటేనే మేము దేవుని ప్రజలము, మాకు దేవుని ప్రామిసెస్ ఉన్నాయి, మాకు ఏమి ఎదురులేదు, మాకెవరు ఆటంకం లేదు అనుకుంటూ ఉండగా అకస్మాత్తుగా దేవుడు నెబుకద్నెజరును రేపి దేవుడు యెరూషలేము మీదకి పంపించాడు. అకస్మాత్తుగా వారు వచ్చి యెరూషలేములో ఉన్న బంగారాన్ని తొలుసుకుని, వెండిని తొలుసుకుని, ఇత్తడిని తొలుసుకుని ఊరికి వెళ్ళకుండా వెళ్ళేటప్పుడు యెరూషలేమును కాల్చి, అంతకంటే కూడా ఊరుకోకుండా చుట్టూ ఉన్న ప్రాకారాలు పడగొట్టి వెళ్ళిపోయారు. ఎంత కచ్చి! ఏమి యెరూషలేము వాళ్ళకి ఏమి అన్యాయం చేసింది? దేవుడే రేపినాడు. వెళుతూ ఇళ్లను తగలబెట్టినాడు, మందిరాన్ని అంతా దోచుకుని వెళ్ళిపోయినారు. యవనస్తున్న వాళ్ళందరినీ కూడా చెరగొని పోయినారు. బీదలైన వారు, వీక్ పీపుల్, వ్యవసాయం చేయడానికి కొంతమంది ఉపయోగం ఉంటే వాళ్ళందరూ విడిచిపెట్టి మిగతా వాళ్ళందరినీ చెరపనిపోయినాడు. యూదా దేశ చరిత్రలో అది ఎంత విచారకరమైన దినం. దేవుడు ఎందుకు ఇంత కఠినంగా వారిని శిక్షించాడంటే వారు దేవుని ఎరిగి వారు దేవుని మహిమపరచలేదు. ఆదివారం దేవుని ఇంటికి వచ్చి మన హృదయాలు విప్పి నిండు హృదయంతో నిండు మనసుతో ఆయన నాకు ఏమై ఉన్నాడో ఆయనకు విరిగి నలిగిన మాటలు 2-3 చెబితే చాలు. అదే దేవునికి ఇష్టమైనది, ఇంపైన సువాసన. ఆయన ఇచ్చిన దేవుడు. మనము కూడా దేవునికి స్తుతి ఆరాధన రూపమున కొన్ని మాటలు ఇవ్వటానికి దేవుడు మనకు ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. దేవుని మందిరావరణలో ఈరోజు మనం కూర్చుండబెట్టాడు. ఇప్పుడు యూదా దేశపు రాజున ఆయన పేరు యెహోయాకీను. సో ఈయనకి ఏమైందంటే ఈ 4 వచనాల్లో ఆయన్ను యెరూషలేము నుండి చెరగొనిపోయి పట్టుకుని తీసుకువెళ్ళి బబులోనులో ఒక చెరసాల్లో జైల్లో పెట్టాడు. ఎందుకంటే ఈయన కూడా దేవుని మహిమపరచని వాడు, అధికారాన్ని దేవుని మహిమ కొరకు వాడని వాడు, దేశమంతా తిరిగి దేవుని భయాన్ని దేవుని కార్యాలను వివరించని వాడు. ఈలాగున ఈయన ఎట్ ద ఏజ్ ఆఫ్ 18, 24వ అధ్యాయంలో ఉంది, 18 ఏళ్ల వయసులో యెహోయాకీను రాజయ్యాడు. 3 నెలలు మాత్రమే ఆయన పరిపాలన చేశాడు. 3 months ఓన్లీ. ఈ 3 monthsలో ఆయన ఏమి చేశాడో అంతగా లోతుగా తెలియదు, కానీ ఈ 3 నెలల్లోనే బబులోను వారు వచ్చి ఈయన తీసుకువెళ్ళి
బబులోన్లో చెరసాల ఉంచారు. ఇప్పుడు చెరసాల్లో 18 ఏళ్ల వయసులో చెరలోనికి తీసుకుని వెళ్ళారు. వెళ్ళిన వెంటనే ఆయన్ని చంపలేదు, కొంతమందిని చంపారు. అయితే ఈయన్ని మాత్రం చంపకుండా స్పేర్ చేశారు. ఇప్పుడు ఇక్కడ వాక్యం ఏముందంటే 37 years హీ వాజ్ ఇన్ ద ప్రిజన్. బబులోన్లో 37 సంవత్సరాలు ప్రిజన్లో ఉన్నాడు. 18 + 37 ఎన్ని? 55. ఇప్పుడు ఆయన వయసు 55 years. 37 ఏళ్ళు బబులోన్లో చెరలో ఉంటే ఆయన మనసు ఎలా ఉండి ఉంటుంది, ఆయన బాడీ ఎలా ఉండి ఉంటుంది, ఆయన ఆలోచనలు ఎలా ఉండి ఉంటాయి. దేవుని గురించి చాలా కోపం ఉండొచ్చు, శరీరం కృషించి ఉండవచ్చు, చెరసాల్లో ఉన్న వాతావరణం వేరు, వారి చుట్టూ ఉన్న మనుషులు వేరు, వారి ఆహారం వేరు. ఇక ఆయనకు 37 years చెరసాల్లో ఉంటే నిరీక్షణే ఉండదు, ఇక్కడే చచ్చిపోతావేమో అని అనుకుని ఉండొచ్చు. ఏదేమైనా ఆయన బ్రతికి ఉన్నాడు. ఇలా ఉండగా 27వ వచనంలో ఉంది, 37 ఏళ్ళు ఉండగా అప్పుడు బబులోన్లో క్రొత్త రాజు వచ్చాడు. ఆ రాజు పేరు ఏం పేరు? ఎవిల్మెరోదకు. తాను ఏలారంభించిన మొదటి సంవత్సరంలోనే ద వెరీ ఫస్ట్ ఇయర్ ఆయన ఏం చేశాడంటే ఈ యెహోవాకీనును బందీ గృహములో నుండి యోధాయోక్యమును బయటకు తెప్పించి ఫస్ట్ రిలీజ్డ్ హిమ్ ఫ్రమ్ దిస్ ప్రిజన్. ఈయన అనుకుని ఉంటాడు, ఒకవేళ నన్ను ఎందుకు ప్రిజన్ నుంచి విడిపించారంటే రేపో మాపో ఉరిదీస్తారేమో, శిరఛేదనం చేస్తారేమో అనుకుని ఉండవచ్చును. ఈ ఎవిల్మెరోదకు రాజు ఆయన వెలుపలికి తెప్పించను. ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్ ఆఫ్ క్యాప్టివిటీ, చెర, ఆయన్ని వెలుపలికి తెచ్చాను. ఆరాధన కొరకైనా తలంపు. అనేక సంవత్సరాలు మనము చెరలో, సాతాను చెరలో మన బ్యాక్గ్రౌండ్ కొంతమంది సాంఘికంగా దేవుని ఎరుగని అన్ని జాతికి చెందిన వారం, వారి సాంప్రదాయాల్లో, వారి కట్టుబాట్లలో దేవుని ఎరుగని వారం, మన పితృపారంపర్యం చొప్పున నడుచుకుంటూ ఉన్నవారం, దేవునికి దురస్తులం. ఇంకా చెప్పాలంటే పాపం అనే చెరలో లోకము చేత, సాంఘికంగా వీటన్నిటి చేత బంధించబడినటువంటి వారం, సంఖ్యల చేత, పాపము చేత బంధించబడిన వారం. మనకున్న సోషల్ స్టేటస్ కానీ, చదువు కానీ, ప్రాంతం కానీ, ఇవేవి కూడా పాపమనే బంధకాలను, సంఖ్యలను, తాళ్లను తెంచివేయలేకపోయినాయి. అయితే ఆశ్చర్యకరంగా ఈయన 37 ఏళ్ళ తర్వాత ఒక క్రొత్త రాజు వచ్చినాడు. ఆయన చెరలో నుండి వెలుపలికి తెప్పించాను. ఉదయకాలం దేవుని ఆరాధించటానికి తలంపు. అనేక సంవత్సరాలు లోకంలో, పాపములో, బంధకాల్లో చెరలో ఉంటిమి. ఆయన బయట తెప్పించాడు గనుక ఆయనకు కృతజ్ఞతలు నిండు మనసుతో చెల్లించవలసిన వారం. రెండవది 28వ వచనము, అతనితో దయగా మాట్లాడి. ఎవరైనా దయగా మాట్లాడితే ఎంత బాగుంటుంది కదా. కొంతమంది టాక్ చాలా ప్లీజింగ్గా ఉంటుంది, కొంతమంది టాక్ చాలా ప్రౌడిష్గా ఉంటుంది. సో కొంతమందికి నెమ్మదిగా, దయగా, ప్రేమతో మాట్లాడటం తెలీదు, తెలిసినా చేయరాలి. కొంతమంది మాట్లాడుతుంటే చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది, దయతో ఉంటుంది. అబ్బా అన్న ఎంత బాగా మాట్లాడాడు, చాలా మంచోడే ఉంటుంది. దయగా మాట్లాడడం చాలా ప్రాముఖ్యమే. ఏదేమైనా మన మనుషులము ఒకసారి దయగా ఉండొచ్చు, ఒకసారి దయ లేకుండా ఉండొచ్చు. కానీ దేవుడు దయగలిగిన వాడు. ఎవరైనా కొంతమంది ఊతపదంగా మాట్లాడుతున్నా ఎలా ఉందంటే దేవుని దయ వల్ల బాగానే ఉన్నా, ప్రతిదానికి దేవుని దయ అంటుంది. మంచిదే, అది నిజంగానే అటువంటి ఆలోచనతో అర్ధసహితంగా మాట్లాడితే మంచిదే, దేవునికి మహిమే. ఇప్పుడు ఈ రాజు వెలుపలికి తీసుకొచ్చిన తర్వాత చంపుతాడేమో, ఏదైనా హాని చేస్తాడేమో అనుకుంటుండగా ఆయనతో దయగా మాట్లాడాను. మనుషులు చాలామంది మంచోళ్ళు ఉండొచ్చు, దయగలిగిన వారు ఉండొచ్చు. అయితే వాళ్ళు ఎల్లప్పుడూ దయగా ఉండకపోవచ్చు. ఎల్లప్పుడూ దయగా ఉండేది యేసు మన దేవుడే. ఆయన మాటల్లోనే ప్రేమ ఉంది, ఆయన మాటల్లో మాధుర్యం ఉంది, ఆయన మాటల్లో తండ్రిని, తల్లిని, స్నేహితుల్ని అందరం చూడొచ్చు. ఆయన మాటలు దయగలిగిన మాటలు. యేసు ప్రభు భౌతికమైన దినాల్లో ఆయన మాటలు వింటాకి, దయగల మాటలు వింటాకి పొద్దుటే తెల్లవారుజామే లేచి ఆయన ఎక్కడున్నాడో వెతుక్కుంటూ అరణ్య మార్గంలో ఉంటే అరణ్యానికి వెళ్ళి వాళ్ళు పబ్లిక్ చెప్పే మాటలు ఏంటంటే ఆయన మాటలు దయగలిగిన మాటలు. సో దేవుని ఎరిగిన మనము, దైవత్వాన్ని కలిగిన మనము, దేవుని ఎరిగిన మనము
ఈ దయ అనేది నా జీవితంలో మన జీవితంలో కూడా అలవర్చుకోవాలి. ఏం ఇవ్వకపోవచ్చు కానీ ద వెరీ వర్డ్స్, మన మాటలు కూడా అంత సాఫ్ట్గా మరి ప్రేమతో ఇటువంటి మాటలు కలిగి ఉంటే మంచిదే. దయగా మాట్లాడి దేవుడు యెహోవా దయాళుడు 107వ కీర్తనలో ఉంది, చాలా స్థలాల్లో ఉంది. దావీదు అంటాడు ఆయన దయాళుడు. దేనికి నేను యోగ్యుని కాను, దేనికి నేను పాత్రుని కాను, దానికి దేవుడు నన్ను యోగ్యునిగా పాత్రునిగా చేశాడు. ఆయన దయాళుడు. 145వ కీర్తన 7వ వచనంలో యెహోవా మహా దయాళుడు ఉంది. సామ్ 145 145 చాలు. 145వ కీర్తన 7వ వచనంలో నీవు మహాదయాళుడివి. ఇది కూడా దావీదు రాసిన కీర్తనయే. అక్కడే 107లో ఆయన దయాళుడు అంటాడు, ఇక్కడేమో మహాదయాళుడు అంటాడు. ఏమైంది దావీదు, ఇలాగన పెంచేస్తున్నావు ఆయన దేవుని గురించి అంటే, అవును ఈ మాటలు దేవునికి తగినవే. ఆయన దయాళుడే కాదు మహాదయాళుడు. ఏమి అయింది అంటే దేవుడు మంచితనం, దేవుడు దావీదు తన దేవుని యొక్క దయను జ్ఞాపం చేసుకుంటూ ఉంటే నా హృదయం ఉప్పొంగి నిండి పొరుతూ ఉంది. నా హృదయం నుంచి స్తుతి ఆరాధన మాటలు పొర్లి వస్తాయి. దావీదు ఆరాధకుడు. హీ వాజ్ అ వర్షిప్పర్, ఆల్సో హీ వాజ్ అ వారియర్, స్పిరిచువల్ వారియర్. దావీదు ఆరాధకుడు. ఒక వ్యక్తి యొక్క క్రైస్తవ జీవితాన్ని హౌ టు మెజర్ ఏ పర్సన్స్ క్రిస్టియన్ లైఫ్ అంటే బై హర్ వర్షిప్పింగ్ లైఫ్. వర్షిప్ ఈజ్ నాట్ ఎ టాలెంట్ బట్ ఇట్ ఈస్ ఎ టెస్టిమనీ. వర్షిప్ టాలెంట్ కాదు, ఈజ్ ఎ టెస్టిమనీ. నేను దేవుని బిడ్డను, దేవుని దయకు నేను పాత్రురాలైనాను. ఈ దావీదు దేవుడు మహా దయాళుడు. అందుకే నా హృదయమైన గిన్నె నిండి పొలుచు ఉన్నది. 34వ కీర్తనలో నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదు, నిత్యమైన కీర్తిని నాటు ఉండంటే ఎవరైనా దావీదు అడిగితే దావీదు అంటాడు అవును నిజమే, ఆయన మహాదయాళుడు. నేను గొర్రెలు కాపరిని ఉండగా యెషయి ఇంట్లో ఎవరైనా ఒకరిని అభిషేకించమని దేవుడు సమూయేలును పంపితే మా నాన్న యెషయి సమూయేలు దగ్గర నన్ను విడిచిపెట్టి మిగతా 7 కుమారులు నిలబెట్టాడు. మా నాన్నయ్య నన్ను మర్చిపోయినాడు అనుకుని ఉంటాడు. ఈ పొలాల్లో తిరిగేవాడు, గొర్రెల దగ్గర ఉండేవాడు, ఈడెందుకు పని చేస్తాడు అనుకుని ఉంటాడు మా నాన్న. అయితే దేవుడు చెప్పాడు సమూయేలుతో, సమూయేలుకి ఏదో డిస్టర్బ్డ్గా ఉంది, యెషయి నీ కుమారులు అందరు ఇక్కడ ఉన్నారా అంటే యెషయి అన్నాడు లేడు, ఇంకోడు ఉన్నాడు. ఎక్కడున్నాడు, ఏ ఊళ్ళో ఉన్నాడు, అమెరికా వెళ్ళాడా? లేదు, అది ఇక్కడే ఉన్నాడు, పొలాలను ఉన్నాడు, పిలుపు నంపించు. దావీదు వస్తున్నాడు, లోపల ప్రవేశిస్తుండగానే సమూయేలు కూర్చుని దావీదు వైపు చూస్తే ఇతడే. సమూయేలు లోపల ప్రవేశిస్తుంటే ఆయన ముఖం ప్రకాశిస్తూ ఉంది. తెలిసిపోయింది ఈయనే. దేవుడు కూడా స్వరంలో వినిపించి ఉంటాడు, ఇతడే. సమూయేలుతో దేవుడు చెప్పాడు ఇతడే. యాజ్ హీ వాజ్ ఎంటరింగ్ హిస్ ఫేస్ వాజ్ షైనింగ్. చూడండి, ఈ ఏడుగురిలో 3 సౌలు సైన్యంలో ఉన్నారు. మరి కొంతమంది నీడపట్టున జాబ్ చేస్తున్నారేమో, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏమో తెలియదు. ఈ 7 కూడా నీడపట్టున ఉండే వాళ్ళే. వాళ్ళ ముఖాలు డల్గా ఉన్నాయి, డిమ్గా ఉన్నాయి. ఎండలో ఎండి వర్షాన్ని తడిచి వచ్చే దావీదు ముఖము ప్రకాశిస్తూ ఉంది. ఏంటి ఇలాగ ఉండటం ఏంటి? అవును, ఎండకెండి వర్షాన్ని తడిచి పగలంతా రాత్రంతా గొర్రెల దగ్గర ఉన్న వారి ముఖం ప్రకాశిస్తూ ఉంది. నీడపట్టున ఉన్న వారి ముఖం ఒడిలిపోయి, వారు తెల్లగా ఉన్నా ముఖం ఒడిలిపోయినట్టుగా ఉంది. కారణం ఏంటంటే వీళ్ళు దావీదు దేవుని ఆరాధించేవాడు. పొలంలో ఉండి గొర్రెలు మేత మేస్తున్నప్పుడు పాట పాడుకుంటూ వీణ వాయించుకుంటూ ఒక్కడే దేవుని ఆరాధించేవాడు. వాళ్ళ అమ్మ దగ్గర నేర్చుకోలేదు, నాన్న దగ్గర నేర్చుకోలే, ఆయన సమాజం లేదు. దేవుని తెలిసింది, దేవుని హృదయాన్ని కరిగించేది ఒకటి స్తుతి ఆరాధన. పాటలు కూడా ఆరాధనే, పాటలతో పాటు మాటలు కూడా చెప్పాలి. పాటలే సరిపోదు, మాట కూడా చెప్పాలి. సో దేవుని హృదయాన్ని కరిగించేది నేను ఒకటి ఏంటంటే నేను దేవుని నిండు మనసుతో స్తుతి ఆరాధించుట. సో దావీదు అలాగా నేర్చుకున్నాడు, చిన్నప్పుడు అలవర్చున్నాడు, దేవుని హృదయం కరిగింది. 1 సమూయేలు 16వ అధ్యాయంలో ఈ చరిత్ర అంతా ఉంది. 1 Samuel chapter 16
ఇదంతా ఇప్పుడు దావీదు ఏమంటాడంటే, మా నాన్నే నన్ను లెక్కించలేదు, ఐ వాజ్ నాట్ కౌంటెడ్ వన్ అమంగ్ మై ఫ్యామిలీ మెంబర్స్, వాజ్ సో మచ్ నెగ్లెక్టెడ్ అండ్ రిజెక్టెడ్. దేవుడు ఎంత దయగలిగిన వాడు, దేవుడు ఎంత దయాళుడు. సో మన వాక్యంలోకి వస్తే ఈయన అందుకే దావీదు ఆరాధికుడు. ఇవన్నీ తలుసుకుంటూ ఉంటుంటే దేవుని యొక్క దయను, నా ఎడల మన ఎడల దేవుడు చూపించిన దయను జ్ఞాపం చేసుకుంటుంటే బిగ్గరగా నిండు మనసుతో విరిగిన మాటలు కొన్ని ఆరాధన చెప్పకుండా ఎలాగ ఉండగలను? దావీదే ప్రశ్నించుకుంటాడు, నేను ఎట్లు మౌనముగా ఉండగలను? ప్రతి ఆదివారము కాకపోయినా తరచుగా దేవుని ఇంటికి వచ్చి మన భాగం మనము దేవుని ఆరాధించడం అవసరం. ఆరాధన చేయట్లేదంటే మనకు మనమే ప్రశ్నించుకోవాలి, ఎందుకు నేను ఆరాధన చేయలేకపోతున్నా, ఎట్లు మౌనంగా ఉండగలను? దేవుడు కాకుండా ఎవరైనా నన్ను పరిపాలన చేస్తున్నారా? దేవుడు కాకుండా ఎవరైనా నా హృదయంలో ఉన్నారా? అందుకే నేను దేవునికి ఆరాధన చేయలేకపోతున్నాను. ఎనివే, ఇప్పుడు ఈ రాజు అయిన అబీమెలెకు దయతో మాట్లాడి తర్వాత అతని పీఠమును బబులోనులోని తన యొద్దనున్న రాజుల పీఠము కంటే ఎత్తుగా, నాట్ ఓన్లీ హీ వాజ్ రిలీజ్డ్, నాట్ ఓన్లీ హీ హాజ్ షోన్ కైండ్నెస్, హీ హాజ్ ఆల్సో ఎలివేటెడ్ హిమ్. అక్కడ చాలామందికి బందీలో రాజులు ఉన్నారు బందీలో. బబులోని ఇంకా చాలామంది రాజులు ఉన్నారు. వాళ్ళందరికంటే హెచ్చించినాడు ఈయన్ని, అందరికంటే హెచ్చింపు. రక్షణ మనకు మన స్టేటస్ని పెంచింది. మునుపు మనము శత్రు పిల్లలు, సాతాను కుమార్తెలం. దేవుని ఎరిగిన తర్వాత మనము దేవుని కుమార్తెలమైన రక్షణ మన యొక్క స్థాయిని పెంచింది. వీఆర్ ఐడెంటిఫైడ్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, పెక్యులియర్ పీపుల్, హోలీ నేషన్. దేవుని ప్రజలు, రాజుని యాజక సమూహం. ప్రభుని ఎరిగిన తర్వాత మన యొక్క స్థాయి పెరిగింది. దేవుడు మనల్ని హెచ్చించాడు. అంతేకాదు ఉద్యోగాల్లోనేమి ఎక్కడైనా సరే దేవుడు ఎలాగైనా మనల్ని హెచ్చిస్తూ వచ్చాడు. ఈ యెహోవా కీనును ఆడున్న రాజులందరికంటే హెచ్చించినాడు. ఇప్పుడు 37 ఏళ్ళ తర్వాత ఆయన యోధాలో ఉండుంటే యోధా దేశానికి మాత్రమే రాజు అయి ఉండేవాడు. ఇప్పుడు చెరపుకున్న తర్వాత, ఇప్పుడు ఆయన విడిపించబడిన తర్వాత, దయతో మాట్లాడిన తర్వాత ఆయనకు అందరికంటే అబౌవ్ ఆల్ హీ వాజ్ ఎలివేటెడ్. ఎంత ఘనత! దేవుని దయ వల్ల ఆయన హీ వాజ్ ఎలివేటెడ్. తర్వాత 29 వచ్చిన కాగా అతడు తన బందీగృహ వస్త్రం తీసివేసి వేరు వస్త్రము ధరించుకొని, ఈజ్ గార్మెంట్స్ వర్ రీప్లేస్డ్. బందీగృహము లేక చెరసాలలో ఉన్న వస్త్రాలు, ఎవరైనా చెరసాలలోకి వెళ్తే తెలుసుద్ది. ఇప్పుడు వెళ్ళారు మీరు చెరసాలకి, వాళ్ళకి సపరేట్గా వాళ్ళకి ఒక వస్త్రాలు ఉంటాయి. అందులో కూడా కేటగిరీస్ ఉంటాయి. చెరసాల్లో అందరికి ఒకే కేటగిరీ ఉండదు. పని చేసేవాళ్ళు, పని చేయని వాళ్ళు, మాట వినేవాళ్ళు, మాట వినని వారు, వాళ్ళకి రకరకాల వస్త్ర ఐడెంటిఫికేషన్ ఉంటుంది. ఏదేమైనా 37 సంవత్సరాలు ఒకే టైప్ వస్త్రం చూసుకుని ఆయనకి విసుగుపుట్టు ఉంటుంది. ప్రతిరోజు ఇదే వస్త్రం. సో ఆయన మలినమైన, మురిగిపోయిన, లేకపోతే ఈ బందీగృహ వస్త్రమును తీసివేసి ఆయనకు మంచి వస్త్రము, విలువైన వస్త్రము, ఏ వస్త్రమో తెలియదు కానీ అవి మార్చబడ్డాయి. ఈజ్ గార్మెంట్స్ వర్ చేంజ్డ్. దేవుడు మనకు రక్షణ వస్త్రం ఇచ్చాడు. భౌతికంగా మనకి ఏ వస్త్రాలు ఉన్నా, రంగురంగుల వస్త్రాలు ఉన్నా, తెల్ల వస్త్రాలు ఉన్నా, కాస్ట్లీ ఆర్ కామన్ ఏమైనా సరే అవి భూ సంబంధమైనవి. అయితే దేవుడు మనకిచ్చిన రక్షణ వస్త్రము, గార్మెంట్ ఆఫ్ సాల్వేషన్, అది చాలా విలువైంది. ఎంత విలువైందంటే 10,000, 20,000, 30,000 పెళ్ళికి కొనే వస్త్రాలాగా 70,000-80,000 ఇది ఏమి కాదు. ఇంత విలువైన వస్త్రం తన ప్రాణాన్ని పెట్టి తనకున్నదంతా చెల్లించి ఆయన రక్తం చేత మనం కొనుక్కొని ఈ అమూల్యమైన విలువైన రక్షణ వస్త్రం మనకు ధరింపజేసాను. ఆయన నీకు నాకు రక్షణ వస్త్రం ఇచ్చినాడు. ఎంత విలువైనదో. అంతేకాకుండా ఆయన అన్నాడు, నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా నా టేబుల్ మీద భోజనం చేయాలి, నాతో పాటు భోజనం చేయాలి. అంత మునుపు జైల్లో ఉండగా ఎవరితో భోజనం చేసేవాడో? కొంతమందికి జైల్లో భోజనాన్ని పిలవరు, గ్రిల్లో నుంచి వాళ్ళకి అందిస్తారు. అండమాన్స్లో ఒక జైలు ఉంది, సెల్యులర్ జైల్. మీరు వినుంటారు, వెళ్ళుంటారు. మేము అండమాన్స్కి ఒకసారి వెళ్ళాము ఎల్టీసీ మీద. ఆ సెల్యులర్ జైలుకి వెళ్ళాం. బ్రిటిష్ పరిపాలన చేసినప్పుడు ఎవరైనా తిరుగుబాటు చేసిన వాళ్ళని, బ్రిటిష్ వ్యతిరేకంగా వాళ్ళని తీసుకెళ్ళి అండమాన్ జైలు పడేసేవాళ్ళు. ఆ జైలు కన్స్ట్రక్షనే వెరీ పెక్యులర్ కన్స్ట్రక్షన్.
ఒక రూమ్లో ఉన్న వాళ్ళు మరో రూమ్లో కనపడరు, ఎదురు కూడా కనపడరు. రూమ్లో ఉండి రూమ్లో వాళ్ళు మాట్లాడుకుని ఏమైనా వ్యతిరేకంగా ప్లాన్ చేసుకుంటారేమోనని వాళ్ళని బయట కూడా తీసుకురానివ్వరు. కొంతమందిని, అందరు కాదు. ఇఫ్ దే ఆర్ వెరీ వెరీ కరోడమైన తీవ్రవాదులు అయితే, ఎదురు తిరిగే వాళ్ళు అయితే, ఈ మాట వినని వారైతే ఒకసారి లోపల వేసేసిన తర్వాత గ్రిల్లో నుంచి వాళ్ళకి ఏమిస్తారు? భోజనం లేకపోతే రొట్టె, అంతే. మరి నెంబర్ 1 నెంబర్ 2కి వెళ్ళాలి ఏంటలాగా. ఆ రూమ్ నుంచి ఒక అవుట్లెట్ ఉంటుంది, ఆ రూమ్లోనే వాళ్ళు 1, 2 వెళ్ళిపోతే అది సముద్రంలోకి వెళ్ళిపోద్ది. అంతేకాదంట, వాళ్ళు బయటకు వచ్చేది లేదు, అక్కడే పండుకోవాలి, అక్కడే తినాలి, అదే వాళ్ళకి సర్వంలో సర్వం. ఒకవేళ వాళ్ళు చచ్చిపోతేనంట బాడీ కూడా బయట ఇదారంట. ఆ వెనకాల ఉన్న డోర్ తీసేస్తే బాడీ సముద్రంకి వెళ్ళిపోద్ది. అలాగే కట్టారు. ఎప్పుడన్నా మీరు వెళ్ళండి, చూడండి, ఇప్పుడు కూడా అది ఉంది, సెల్యులర్ జైల్. దే ఆర్ సో హార్మ్ఫుల్, యూ కెనాట్ ఈవెన్ బి సీన్ అవుట్ సైడ్. భోజనం కూడా వచ్చేది బయటికి. మరి 37 years ఈయనకి ఎలాగా ట్రీట్ చేశాడో కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ వాజ్ ఇన్వైటెడ్ ఆన్ ద టేబుల్. రాజుగారి టేబుల్ మీద భోజనం కొరకు ఇన్వైట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఏ ఇన్విటేషన్ ఇట్ ఈస్. ఈ ఇన్విటేషన్ ఎలాంటి ఇన్విటేషన్? రాజుగారి ఇన్విటేషన్, రాజుగారి టేబుల్ దగ్గర ఇన్విటేషన్. నాట్ 1 day, సండే కాదు, లేకపోతే క్రిస్మస్ కాదు, ఎవ్రీ డే హీ వాజ్ ఆస్క్డ్ టు సిట్ విత్ ద కింగ్ అండ్ ఈట్ ఫుడ్. ఇదంతా తర్వాత ఏం చెప్పాడు తెలిసిన? మీది అందులో ఉంది, ఎవ్రీ డే హీజ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అండ్ డిన్నర్ విల్ బి డిసైడెడ్ బై ద కింగ్. కింగ్కి ఏం పని లేదు, ఇంకా ఆయనకేం పని లేదా? సో ప్రతిరోజు ఆయన ఏమి తినాలో, ఏ రోజు బత్తిమ ఆ రోజుకి కింగ్ విల్ డిసైడ్ హిజ్ మెనూ. ఇవన్నీ అయిన తర్వాత ఈ ఎబీమెలెకు, ఈ యొక్క ఎబీమెలెకు యెహోవాకీను ఎబీమెలెకు కనపడితే ఏం చేసి ఉంటాడు? కనపడబుల్లా సాగిలపడి ఉంటాడు, చేతులు నమస్కరించి ఉంటాడు, నిండు హృదయంతో కృతజ్ఞత చెప్పి ఉంటాడు. ఇవన్నీ నా కంటికి, నా హృదయానికి ఆశ్చర్యకరంగా ఉన్నాయి. అబ్బా, ఎటువంటి రాజైనా, ఎంత దయగలిగిన వాడైనా. బబులోని పరిపాలన చేసిన వారు అంతా కఠినమైన రాజులు. ఇశ్రాయేలుని కానీ యోధవారిని కానీ బహుగా శిక్షించిన వారు. కానీ నా మీదనే వ్యక్తిగా ఇండివిజువల్ థ్యాంక్స్ గివింగ్ అండ్ గ్రాటిట్యూడ్, వ్యక్తిగతంగా ఆయన పొందిన మెరులన్నీ, మరణానికి నేను పాత్రుడిని, వెయిటింగ్ ఫర్ ద డెత్. ఇలా ఉండగా ఈ రాజు ఎటువంటి రాజు, ఎంత దయగలిగిన రాజు ఈయన. ఇంతగా అంచెలంచెలుగా పిలిచి, ఆయన టేబుల్ మీద పిలిచి ఆయనతో పాటు భోజనం చేయటానికి సదాకాలం భోజించాడు, ఎవ్రీ డే. అండ్ హీస్ మెనూ బి డిసైడెడ్ ఎవ్రీ డే బై ద కింగ్. ఇవన్నీ తలపోసుకుంటుంటే ఈ రాజు, ఈ యూదా రాజు, ఆయనకి కృతజ్ఞత చెల్లించడా, కనపడబుల్లా సాగిలపడ్డా, బోర్ల పడ్డా. నన్ను బ్రతికించావు, నన్ను హెచ్చించావు, నాతో దయగా మాట్లాడినావు, నన్ను నీ విందుశాలకు పిలుస్తున్నావు రాజా, నేనేమి అర్పించగలను నీకు. ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవితానికి పోల్చుకుంటుంటే మన రాజు, రాజులకు రాజు, సృష్టికర్త దేవుడు, బంధకాల్లో, పాపంలో, లోకంలో, శాపంలో మనం బంధించబడి ఉండగా మనల్ని వెలుపలి తెచ్చిన దేవుడు, రక్షణ వస్తువును ధరింపజేసిన దేవుడు, దయతో మాట్లాడిన దేవుడు, మనల్ని హెచ్చించిన దేవుడు, మన ఆహార పానీయాలు, అనుదిన అక్కర్లు తీరుస్తున్న దేవుడు, భవిష్యత్తు ఆయన మనకు అభయం ఇచ్చాడు, భరోసా ఇచ్చాడు. హీ హాజ్ అష్యూర్డ్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, నేను నీతో ఉంటా, సదాకాలం ఉంటా. ఎవరైనా ఆయన లోక సంబంధ రాజే కానీ మన రాజు నిత్యమైన రాజు, ఇటర్నల్ కింగ్, నిత్యమైన రాజు, ఎల్లప్పుడూ ఉండే రాజు, మన జీవితకాలం అంతా మనతో ఉండే దేవుడు ఈయన. నా దేవుడు, నీ దేవుడు. కనుక ఈ కొన్ని మాటలను జ్ఞాపం చేసుకుని దేవుడు నాకేమై ఉన్నాడో, నీకేమై ఉన్నాడో తలపోసుకుంటే ఈ వర్తమానం అంతా ఆరాధన చెప్పక్కర్లేదు. విరిగిన మాటలు నీ వ్యక్తిగత జీవితానికి ఏం అనుబంధంగా ఉన్నాయో వాటిని తలపోసుకుంటూ నిండు మనసుతో దేవుని ఆరాధన చేయటకు దేవుడు మనకు సహాయం చేయను గాక. లేచి నిలబడి మనం పాట పల్లవి కొన్ని వచనాలు పాడుకుంటాం. ఆ సమయంలో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్ తరగతికి వెళ్తారు.
543వ పాట, సాంగ్ నంబర్ 543, ఓల్డ్ నంబర్ 537, 537 పాత సంఖ్య. ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యం ఎంత గొప్పది. మొదటి 2 వచనాలను 4వ వచనాన్ని పాడుకుంటాం. ఫస్ట్ 2 verses అండ్ 4th స్టాంజా. 4వ వచనం పాడేటప్పుడు పిల్లలకి చెప్పినప్పుడు పిల్లలు వెళ్ళాలి. ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యం ఎంతో గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు. ఇశ్రాయేలు నీదు భాగ్యం ఎంతో గొప్పది. భయపడకు నేను నీ విడిమును
ఆరాధనకు వెళ్తాం. మొట్టమొదటి సండే స్కూల్ టీచర్స్ ప్రభువుని ఆరాధిస్తారు. ఆ తర్వాత ప్రభు బల్లకు ముందు కూర్చున్నటువంటి సహోదరులు సహోదరులు మొదటి భాగంగా ప్రభుని ఆరాధిస్తారు. ఆ తర్వాత ప్రభు బల్లకు వెనక కూర్చున్నటువంటి వారికి అవకాశం ఇవ్వబడుతుంది. సండే స్కూల్ టీచర్స్. ఆరాధించే ధన్యత నాయన ప్రభా మీరు నాకు ఇచ్చినందుకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో తండ్రి ప్రభా నీ దాసుల ద్వారా నాతో మాట్లాడిన నీ లేఖన వచనాలకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభా మునుపు నేను కూడా చూసుకున్నట్లయితే నేను మరి పాపం అనే చెరలో ఉంటుని నేను మరి సాతాను చెరలో నేను ప్రభా మరి నేను ఉంటున్నప్పుడు నేను ప్రభా నువ్వు నా మీద కనికరించి నేను ప్రభా ఆ చెరలో నుంచి నేను ప్రభా మీరు నన్ను విడిపించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను.